నమస్తే గురుగారు. వస్తేమా గురుగారు మార్చి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ మీనరాశి వాళ్ళకి ప్రధానంగా ఇందాక మనం అనుకున్నట్లుగా ఇంతకుముందు అనుకున్నాం. హ్మ్. షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడబోతుంది. హ్మ్. కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టబోతుంది షష్టగ్రహ కూటమి. ప్రధానంగా మీనరాశి. హ్మ్. ఈ మీనరాశి వాళ్ళకి జన్మ లగ్నంలోనే 6 గ్రహాలు కలవబోతూ ఉన్నాయి. హ్మ్. మరి దీనివల్ల అనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు, ప్రధానంగా షష్టగ్రహ కూటమి దేశానికి కొంత ప్రధానంగా ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతుంది. దాంట్లో ప్రధానం ఏంటి మీనరాశి కూడా. హ్మ్. లగ్నంలోనే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల అనారోగ్య సమస్యలు, వీక్‌నెస్ రావడం, ఇమాజినేషన్ అంటే ఎట్లాంటి అడుగులు వేస్తారు అంటే వీళ్ళు ఇక రాబోయే కాలం ఊహించుకుంటూ ఉంటారు మీనరాశి వాళ్ళు. నేను ఈ వ్యాపారం చేస్తా. హ్మ్. దీంట్లో ఇన్ని లక్షల రూపాయలొస్తాయి. హ్మ్. పక్కన వాడికి ఏదో తండ్రికో ఎవరికో సహాయం చేద్దాం అనుకుంటారు. కానీ ఆ వ్యాపారం ప్రారంభించడం వల్ల వీళ్ళే పీకల లోతు కష్టాలకు మునగబోతూ ఉన్నారు మీనరాశి వాళ్ళు. ఓకే. కాబట్టి అందనివి కొన్ని జరుగుతూ ఉంటాయి మీనరాశి వాళ్ళకి ఇక్కడి హ్మ్. నుంచి. హ్మ్. ఆ జరగడానికి ప్రధానం ఈ మార్చి మాసంలోనే తొలి అడుగులు పడబోతూ ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఈ మార్చి నెల చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. హ్మ్. తొందరపాటు పనికిరాదు. కొత్త వ్యాపారాలు అసలు పనికిరావు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ పనికిరావు. హ్మ్. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు పొరపాటున కూడా అటు జోలికి పోకూడదు. హ్మ్. మీనరాశి వాళ్ళు. పోతే ఈ మాసం ఖచ్చితంగా నష్టపోతారు. హ్మ్. మరి మీకు రావాల్సిన డబ్బు కూడా ఈ మాసంలో ఎంత ప్రయత్నం చేసినా చేతికి అందకపోవచ్చు మీనరాశి వాళ్ళకి. హ్మ్. ఈ మాసం తర్వాత ప్రయత్నం చేస్తే ఏదన్నా కొంత అనుకూలంగా ఉంటుంది తప్ప, మార్చి మాసంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజంగా నీకు ధర్మంగా రావాల్సిన డబ్బులు కూడా మరి వీళ్ళకి అవసరానికి ఇవ్వడానికి వాళ్ళకి కూడా ఏదో ఇబ్బందొచ్చి రాలేని పరిస్థితి. ఇవ్వలేని పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. కాబట్టి ఈ మార్చి మాసంలో ఫైనాన్షియల్‌గా చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. కొంత ఓర్పు అనేది ప్రధానం. ఇందాక నేను చెప్పినట్టుగా కొత్త వ్యాపారాలకి ఈ మాసంలో అడుగులు వేయకూడదు. మార్చి తర్వాత ఏదైనా ప్రయత్నాలు చేస్తే కొంత అనుకూలంగా ఉంటుంది కానీ, హ్మ్. ఈ మార్చి నెలలో ఏదైతే స్టెప్స్ వేస్తారో ఒక వ్యాపారం గాని, వృత్తి గాని, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ ఖచ్చితంగా అది పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి హ్మ్. ఇది ప్రధానంగా చెప్పదగ్గ సూచన మీనరాశి వాళ్ళకి. హ్మ్. తర్వాత వాక్కు పరంగా కొంత కోపతాపాలతో ఏది మాట్లాడినా కోపం వస్తూ ఉంటుంది సహజంగా. మీనరాశి వాళ్ళకి కొంత అకారణంగా కోపం వస్తూ ఉంటుంది. మరి డబ్బులు ఇస్తానని అడిగిపోతే సహజంగా కోపం వస్తుంటుంది. వాళ్ళ మీద తొందరపడి మాట అంటే ఏమవుతుంది రిలేషన్‌షిప్ చెడిపోతుంది కాబట్టి కోపతాపాలు పనికిరావు. హ్మ్. తండ్రి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ఉన్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగ్గ సూచన. హ్మ్. ఎందుకంటే డబ్బు శని సమయం ప్రారంభమైంది కాబట్టి ప్రతి రూపాయి కూడా ఎంచి ఖర్చు పెట్టాలి. హ్మ్. ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించి ఖర్చు పెట్టాలి. హ్మ్. ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి. హ్మ్. మరి సినీ రంగ ప్రముఖులకి ఈ మాసం కొంత అనుకూలంగా లేదు మీనరాశి వాళ్ళకి. హ్మ్. ఈ మార్చి నెల కొంత ఆగిన తర్వాత ఎటువంటి ప్రయత్నాలు చేసినా పెట్టుబడి లేని వ్యాపారాలు మాత్రమే చేయాలి సినీ రంగ ప్రముఖులు మీనరాశి వాళ్ళు. హ్మ్. వీళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది. మంచి మాటకారితనం ఉంటుంది. హ్మ్. ప్రతిదీ కూడా 2 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక పని చేస్తూ రెండో ఆలోచన చేస్తారు మీనరాశి వాళ్ళు. అంటే మైండ్ 2 రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. హ్మ్. కానీ ఈ నెల రోజులు మాత్రం ఒక రకంగానే పనిచేయాలి. 2 రకాలుగా పనిచేస్తే హ్మ్. దెబ్బతినే అవకాశాలున్నాయి. హ్మ్. మరి సినీ రంగ ప్రముఖులు ఇక్కడి నుంచి రాబోయే కాలం ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఏదైనా చేయాలి. హ్మ్. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. చాలా కష్టపడాలి. హ్మ్. కష్టపడితేనే భవిష్యత్తు ఉంది తప్ప మరి ఏదో ఇమాజినేషన్‌తో ఏదో ఊహించుకొని మాత్రం ప్రయత్నాలు చేస్తే దెబ్బతింటారు. హ్మ్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఎవరైతే లవ్ అఫైర్స్ ఉంటాయో ఈ యొక్క మీనరాశి వాళ్ళకి హ్మ్. ఈ మాసం కొంత వ్యతిరేకంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. హ్మ్. నెల రోజులు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పెళ్ళిళ్ళ విషయంలో. మరి పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా పెళ్లవుతుంది ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం. హ్మ్. గత 3 ఏళ్ల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెళ్ళెందుకు అవుతున్నాయా అంటే కష్టాలు రావాలంటే భార్య వస్తేనే పెళ్ళాం వస్తేనే కష్టాలొస్తాయి సహజంగా కదా! భార్య వస్తేనే పిల్లలు పుడతారు. హ్మ్. సంసారం ఏర్పడుతుంది. హ్మ్. ఈతి బాధలొస్తాయి. హ్మ్. సింగిల్‌గా ఉంటే ఉండదు. అవునా? ఏముండదు. అవును. పచ్చడి మీద చేసుకొని నేల మీద పడుకొని నడిచిపోతుంది. అదే భార్య వచ్చిందనుకోండి మంచం కావాలి, కంచం కావాలి, అన్నీ కావాలి. అన్నీ ఏది కావాలి. లేకపోయినా సంసారం నడవదు కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి శనిలోనే పెళ్ళవుతుంది హ్మ్. మీనరాశి వాళ్ళకి. హ్మ్. ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తే అనుకూల సంబంధం వస్తుంది.
పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కానీ మార్చి తర్వాత మాత్రమే పెళ్లి ప్రయత్నాలు చేయాలి మీనరాశి వాళ్ళు. హ్మ్. ఈ లోపల పనికిరాదు. తరువాత ఈ మీనరాశి వాళ్ళకి సంతానపరంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ మార్చి మాసం అనుకూలంగా లేదు. మరి మందులు పనిచేయవు. హ్మ్. మరి ఎటువంటి సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మందులు పనిచేయవు. హ్మ్. మరి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో పిల్లల పరంగా హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానివ్వండి, పిల్లల విషయంలో కొన్ని కొత్త మరి నిర్ణయాలు కొన్ని తీసుకుంటూ ఉంటాం. హ్మ్. కొంతమంది అడుగుతుంటారు, గురుగారు మా అబ్బాయిని బయటికి పంపించాలా లేదా అనేది. హ్మ్. అటువంటి విషయాలు, అటువంటి నిర్ణయాలు ఈ మార్చి మాసం వ్యతిరేకంగా ఉంది కాబట్టి, హ్మ్. మార్చి తర్వాత గనక నిర్ణయం తీసుకుంటే అనుకూలంగా రాబోతుంది మీనరాశి వాళ్ళకి హ్మ్. ఈ యొక్క మార్చి మాసం. గురుగారు ఈ మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? ఈ మీనరాశి వాళ్ళకి తప్పనిసరిగా శివార్చన, తర్వాత శనీశ్వర జపం చేయడం, హ్మ్. నల్ల నువ్వులు దానం చేయడం, హ్మ్. నల్ల బట్టలు వేసుకోకుండా ఉండాలి ప్రధానంగా మీనరాశి వాళ్ళు. ఓకే. శని సమయంలో నల్ల బట్టలు వేసుకోకూడదు, హ్మ్. నల్ల చెప్పులు వేసుకోకూడదు, హ్మ్. నలుపుని కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఓకే. దాంతో పాటు ఇంకోటి కొత్తగా చెప్పాలి. హ్మ్. చాలామంది కరుంగళి మాలను వేసుకుంటున్నారు. అవును గురుగారు. కరుంగళ మాలని కొత్త పేరు పెట్టారు. కరుంగళి మాల వేసుకుంటే ఇంకా శని ప్రభావం ఎక్కువవుతుంది. హ్మ్. ఎందుకంటే కరుంగళ మాల అనేది దేనితో తయారవుతుందంటే జమ్మి కొమ్మతో తయారవుతుంది. హ్మ్. దానికి కొత్త పేరు పెట్టి దాన్ని పెద్ద మార్కెట్ చేసేసారు. ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది. గురుగారు అది ఒక మీన రాశికేనా? లేకపోతే అన్ని రాశుల వరకు ఫలిస్తుందా? ఎవరికైనా సరే శని బాగుండని సమయంలో గనక కరుంగళి మాల వేసుకుంటే అది జమ్మి చెట్టుతో చేసినటువంటి కరుంగళి మాల. హ్మ్. శని శనికి సంబంధించిందే జమ్మి వృక్షం. హ్మ్. శమి వృక్షం జమ్మి చెట్టు శనికి సంబంధించిన వృక్షం. హ్మ్. మరి అది వేసుకుంటే ఏమవుతుంది? నెగెటివ్ ఇంపాక్ట్ ఇంకెక్కువ అవుతుంది. ఓకే. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. కరింగళ మాల విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి ప్రేక్షకులకి. హ్మ్. సెపరేట్ ఎపిసోడ్ చేసుకుందాం దాని గురించి. ఓకే గురువుగారు. హ్మ్. మీనరాశి గురించి వారు చేయవలసిన పరిహారాల గురించి చాలా చక్కగా తప్పనిసరిగా. తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.